హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇది వచ్చేసి ఉగాది రోజు వ్లాగ్ అనమాట. సో ముందుగా అందరికీ హ్యాపీ ఉగాది. సో ఆ రోజు అయితే నేను మార్నింగ్ 4:20కి అయితే లేచాను. సో లేచేసాక పైన అంతా తుడిచేసాను. సో యాక్చువల్గా ఈరోజు పండగ కాబట్టి చాలా తొందరగా లేచాను. లేకపోతే నేను 6:30 7 ఆ టైంకి అయితే లేస్తాను. సో సైమల్టేనియస్గా పనులన్నీ అటు ఇటు మేనేజ్ చేసేసుకున్నాను అనమాట. ఎందుకంటే ఇవాళ కొంచెం పైకి వెళ్ళే పని కూడా ఉంది. సో అందుకు సో ఫస్ట్ అయితే పైన తుడిచేసి నీళ్ళైతే చల్లేసాక ముగ్గు అయితే పెట్టేస్తున్నాను ఇక్కడ. సో నాకైతే ముగ్గుల్లో అంత పర్ఫెక్ట్నిస్ట్ అయితే కాదండి. ఏవో కొన్ని వచ్చు. ఆ కొన్ని అట్లా అటు ఇటు తిప్పి వేస్తూ ఉంటాను. సో బయట అయిపోయాక ఇంట్లోకి వచ్చి సో డస్టింగ్ అంతా కంప్లీట్ చేస్తున్నాను. సో ఇంట్లో అయితే ఫస్ట్ ఫ్లోర్ క్లీన్ చేస్తాను. అండ్ నేను సోఫాస్ కూడా మార్నింగ్ డస్టింగ్ చేయనండి, రాత్రే క్లీన్ చేసి వదిలేసుకుంటాను. అలా అయితే మార్నింగ్ మనకి పని చాలా తక్కువ ఉంటుంది అనమాట. ముఖ్యంగా పండుగ టైంలో అయితే ఇంకా తొందరగా పని అయిపోవాలంటే నైట్గా సగం పనులు చేసుకొని ఉంచేసుకుంటాను అనమాట. దాన్ని బట్టి మార్నింగ్ చాలా తొందరగా క్లీన్ అయిపోతాయి. అండ్ ఇక్కడైతే ఫ్లోర్ అంతా మంచిగా తుడిచేస్తున్నాను అనమాట. ఇక్కడ తుడిచేసిన తర్వాత అయితే నేను మంచిగా మాప్ అయితే పెట్టేస్తాను. సో మాప్ పెట్టేసాక మళ్ళీ ఎక్కడివక్కడ నీట్గా అరేంజ్ చేసి అయితే పెట్టేస్తాను అనమాట. అట్లా అరేంజ్ చేసి పెట్టేసుకుంటే మనకి చూడ్డానికి కూడా చాలా అందంగా ఉంటుంది. సో ఈ పనులు నేనే చేయాలని ఏమీ ఉండదండి. సో మా ఇంట్లో వదిన కూడా ఉంటారు కాబట్టి తను కూడా నాకు చాలా హెల్ప్ చేస్తారు. సో ఇట్లా మార్నింగ్ ఎవరు తొందరగా లేస్తే సో వాళ్ళైతే క్లీన్ చేసేసి పెట్టేస్తామన్నమాట ఎక్కడిదక్కడ. సో అలా అయితే పిల్లలు లేచేటప్పటికి మళ్ళీ మాకు డిస్టర్బెన్స్ ఉండదు. ఎందుకంటే వాళ్ళు లేచారంటే అస్సలు మమ్మల్ని వర్క్ అయితే చేసుకోనియరు. సో ఇట్లా మొత్తం క్లీన్ చేసేసాక ఎక్కడిదక్కడైతే పెట్టేస్తున్నాను. సో సెంటర్ టేబుల్ కూడా దాని ప్లేస్లో అరేంజ్ చేసి పెట్టేస్తాను. సో దీని తర్వాత అయితే నేను ఇక్కడ మాప్ అయితే పెట్టేస్తున్నాను అనమాట. సో మాప్ పెట్టేశాక నేను మంచిగా స్నానం అయితే చేసి వచ్చేసాను. సో ఫ్రెష్ అయిపోయిన తర్వాత నేను పూజ అయితే కంప్లీట్ చేసుకుంటున్నాను అనమాట. సో నేను పూజ చాలా సింపుల్గా చేసుకుంటానండి. ఎందుకంటే నాకు అన్ని మంత్రాలు ఏమీ రావు. సో నాకు వచ్చినవేవో నేను చదువుకొని నాకు వచ్చిన ప్రాసెస్లో నేనైతే చాలా సింపుల్గా అయితే పూజ కంప్లీట్ చేసుకుంటాను అనమాట. సో ఫస్ట్ అయితే క్లీన్ ప్రమిద పెట్టుకుంటాను. పెట్టుకొని మంచిగా దానికి పసుపు కుంకుమ అన్నీ పెట్టేసుకొని ఇట్లా ఒత్తులు వేసుకుంటాను. సో ఈరోజు అయితే ఫెస్టివల్ కాబట్టి నేను నార్మల్గా ఆయిల్ దీపం పెడతాను. సో ఈరోజు ఫెస్టివల్ కాబట్టి నెయ్యి దీపం అయితే పెడుతున్నాను అనమాట. సో ఇక్కడ సో ఇట్లా ప్రమిదలో గీ అయితే వేసుకున్నాను. గీ వేసుకున్న తర్వాత సో మంచిగా పసుపు కుంకుమ సో గంధం బుట్టలు అవి పెట్టుకున్నాను. సో పెట్టుకున్న తర్వాత సో మంచిగా నాకు ఈ మధ్య అసలు ఫ్లవర్స్ అయితే మాకు దొరకట్లేదండి. మాకు నార్మల్గా పైన 2-3 చెట్లు ఉన్నాయి. బట్ వాటిలో కూడా కోసి పట్టుకెళ్ళిపోతారు. అసలు ఒక్క ఫ్లవర్ కూడా దొరకదు. ఏవో దొరికిన వాటితో అట్లా పూజ చేసేసుకుంటాను అంతే. సో ఇక్కడ నాకు వచ్చిన శ్లోకాలు అవి చదువుకొని సో ఉన్న పూలతో సో అన్ని ఫొటోస్కి వాటికి పూలు పెట్టేసి మంచిగా అయితే నేను పూజ అయితే కంప్లీట్ చేసుకుంటాను. సో ఎవ్రీ ఇయర్ ఏంటంటే అక్క ఏ ఫెస్టివల్ ఉన్నా సో అక్క మార్నింగ్ లేచి పూజ అది కంప్లీట్ చేసేసుకుంటుంది. తర్వాత నేను నార్మల్గా దండం పెట్టుకొని నైవేద్యం అయితే తీసుకుంటాను. బట్ ఈ ఇయర్ అయితే అక్క కొంచెం హెల్త్ ఇష్యూ ఉంది. సో అందుకని అక్క అయితే చేయలేదు. సో నేను ఎలా అయినా ఎవరో ఒకరు దీపం పెట్టాలి కదా అని సో మేమైతే పూజ చేసేసాను. పూజ చేసాక మంచిగా ఉగాది పచ్చడి అయితే మేము తీసుకున్నాం అనమాట. అండ్ ఇవాళ చెప్పాను కదా పైకి వెళ్ళే పని ఉందని. సో బయటికి వెళ్ళాలి. ఎందుకంటే సో ఈరోజు మాకు ఇక్కడ సో మేము ఉండేది నార్త్లో కాబట్టి మాకు ఇక్కడ తెలుగు వాళ్ళందరూ కలిపి ఉగాది ఈవెంట్ అయితే చేస్తారనమాట. సో ఆ ఈవెంట్కి అయితే ఎవ్రీ ఇయర్ వెళ్తామన్నమాట. సో అందుకని ఇక్కడ తొందరగా పనులు అయితే కంప్లీట్ చేసేసుకుంటున్నాను. సో ఈలోపే మా చిన్న పాప అయితే లేచిపోయింది. బట్ మా వదిన ఉన్నారు కాబట్టి సో తను చూసుకుంటున్నారనమాట. సో నేనైతే తొందరగా పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను.
సో అట్లా కంప్లీట్ చేసుకున్నాక సో పైన తులసి పూజ కూడా చేసేసుకున్నాను అనమాట. సో తులసి కోటికి మంచిగా కడిగేసి పసుపు రాసేసి కుంకుమ బొట్లు అవి పెట్టేసుకున్నాను అనమాట. సో తులసి కోట దగ్గర బొట్లు పెట్టేశాక సో కింద అయితే నేను ఒక టైల్ వేసుకున్నాను అనమాట. సో ఆ టైల్కి స్టిక్కర్ అంటించాను, ఎందుకంటే అక్కడ కూడా ముగ్గు పెట్టుకోవడానికి బాగుంటుందని. సో దాన్ని కూడా అయితే క్లీన్ చేసేసాను. క్లీన్ చేసేసి అయితే నేను మంచిగా ముగ్గు అయితే పెట్టేసుకున్నాను అనమాట. ముగ్గు పెట్టేసుకున్నాక అక్కడ కూడా దీపం వెలిగించేసుకొని సో అక్కడ పూజ కంప్లీట్ చేసుకున్నాక మా చిన్న పాప అయితే బ్రష్ చేసుకొని వచ్చింది. సో తనకైతే పాలు ఇచ్చేసాను అనమాట. సో తనకి పాలు ఇచ్చేసిన తర్వాత నేను ప్రసాదం అయితే తీసుకున్నాను. సో యాక్చువల్గా ఉగాది రోజు మేమైతే ఉగాది ప్రసాదం తినేంత వరకు ఏమీ అయితే తినమన్నమాట. సో అందుకని ఫస్ట్ అయితే ఉగాది ప్రసాదం అయితే తీసుకున్నాము. సో మా వదిన అయితే ఇక్కడ ఉగాది ప్రసాదం నాకు ఇచ్చేసారు. సో దాని తర్వాత నేను మా వదినకి ఇచ్చేసాను. ఈలోపు మా వదిన వాళ్ళ అమ్మాయి కూడా స్నానం చేసి వచ్చేసింది అనమాట. సో తను కూడా ఇక్కడ ప్రసాదం తీసుకుంటుంది. సో ఇట్లా ప్రసాదం తీసుకున్నాక మేమైతే ఫస్ట్ టీ పెట్టుకున్నాం అనమాట. సో యాక్చువల్గా ఈ కాలంలో మేము బ్లాక్ టీ అయితే ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నాము. సో మిల్క్ అయితే వేసుకోవట్లేదు. సో బ్లాక్ టీ అయితే మంచిగా తాగేసాము. మీకు చెప్పాను కదా ఈవెంట్ అయితే ఉంది అని. సో అక్కడికైతే వెళ్ళామన్నమాట. సో అక్కడ ఫస్ట్ అయితే పూజ చేశారు, ఉగాది పూజ. అండ్ దాని తర్వాత ఇక్కడ పంచాంగ శ్రవణం అయితే చేశారు. అండ్ దాని తర్వాత ఇక్కడ ఓల్డ్ ఏజ్ పీపుల్ అందరికీ కూడాను మంచిగా సన్మానం అయితే చేశారు. సో ఇక్కడ అత్తయ్య కూడా సన్మానం అయితే చేశారనమాట. సో సన్మానం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడైతే పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ గేమ్స్ అయితే పెట్టారండి. సో ఫస్ట్ అయితే పిల్లలకి గేమ్స్ పెట్టారు ఇక్కడైతే. సో డ్రాయింగ్ కాంపిటీషన్ అయితే అవుతుందన్నమాట. అండ్ దాని తర్వాత ఇక్కడ హెల్త్ చెకప్ కూడా పెట్టారు, ఫ్రీ హెల్త్ క్యాంప్ అనమాట. సో దాని తర్వాత ఇక్కడ ముగ్గుల పోటీలు అయినాయి అనమాట. బట్ ముగ్గులు మాత్రం అందరూ చాలా బాగా వేసారు, పెద్ద పెద్ద ముగ్గులు వేసారు. అండ్ అన్నీ కూడా డాట్ ముగ్గులే వేయమన్నారనమాట, కలర్స్ యూజ్ చేయకుండా. మన తెలుగు డాట్ ముగ్గులు, చుక్కల ముగ్గులు ఉంటాయి కదా, సో అవి వేశారనమాట. చాలా మంచిగా వేశారు. సో దాని తర్వాత ఇక్కడ పిల్లలకి గేమ్స్ అయితే ఆడారు. ఇందులో సో మా పెద్ద పాప అయితే గేమ్ ఆడిందనమాట. సో ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్ అని ఇట్లా 3 రౌండ్లు అయితే ఆడించారు. సో 3 రౌండ్లు ఆడించాక 3 రౌండ్లు మా పాప గెలిచిందనమాట. సో థర్డ్ ప్రైజ్ అయితే వచ్చింది. సో ఇది వచ్చేసి ఈవినింగ్ అనమాట. సో డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అయితే పెట్టారు. ఇక్కడ చిన్న పాప అయితే చాలా బాగా చేసిందండి భరతనాట్యం, ఎంత బాగా చేసిందో. సో నాకైతే చాలా నచ్చింది. అండ్ తర్వాత వీళ్ళు మదర్ అండ్ సన్ అంట. సో నేనైతే అస్సలు నమ్మలేకపోయాను. వాళ్ళ అబ్బాయితో ఈక్వల్గా అయితే డ్యాన్స్ చేశారు. అండ్ ఆ తర్వాత ఇంకా చాలా ప్రోగ్రామ్స్ అయితే అయ్యాయి. అండ్ దాని తర్వాత లేడీస్ది కోలాటం అయితే అయ్యింది. కోలాటం తర్వాత అయితే మా బావగారు వాళ్ళ అమ్మాయికి సిబిఎస్ఈలో 10th 90% వచ్చినందుకు గిఫ్ట్ అయితే ఇచ్చారనమాట. పెద్ద పాపకు కూడా గేమ్స్లో 3rd వచ్చినందుకు సర్టిఫికేట్ అండ్ గిఫ్ట్ అయితే ఇచ్చారు. అదే ఇక్కడ ఓపెన్ చేసుకుంటుంది. సో రాధాకృష్ణ ఇచ్చారనమాట, చాలా బాగుంది క్రిస్టల్ వర్క్తో. దాని తర్వాత అయితే మేము ఇక్కడ డిన్నర్ కంప్లీట్ చేసేసుకొని ఇంటికైతే వచ్చేసామన్నమాట. సో మార్నింగ్ వెళ్ళేటప్పుడు ఏంటంటే నేను రేపటి కోసం దోశకి, ఇడ్లీకి బ్యాటర్ కోసం అని పప్పు అయితే నానబెట్టేసి వెళ్ళాను. సో ఆ రెండింటిని అయితే గ్రైండ్ చేసుకుంటున్నాను అనమాట. సో గ్రైండ్ చేసుకున్నాక కొంచెం అయితే తీసి నేను బాక్స్లో ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. మిగతాది మార్నింగ్ కోసం పక్కనైతే పెట్టేశాను. సో అంతే ఈ వీడియో. మేమైతే ఉగాదిని ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. నా వీడియోస్ కనుక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మళ్ళీ ఇంకొక వీడియోతో మేము ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.